ఆ మధ్య ఒక దొంగను పట్టుకున్నారు. ఇంకెవరు పట్టుకుంటారు? పోలీసులు పట్టుకున్నారు. ఏముంది సార్, దొంగలు పోలీసులు పట్టుకోవడం కొత్తనా? మీరు దీనిపైన కూడా మాట్లాడితే ఎలా సార్ అని ఇప్పటికే మీలో ఎవరో కామెంట్ చేసి ఉంటారు. కానీ నేను ఇది ఇంటెన్షనల్గానే చెప్తున్నాను, ఎందుకంటే లార్జర్ ఇష్యూస్కు ఇక్కడ లింక్ అయింది. లెట్ మీ నౌ కమ్ టు ద స్టోరీ కాదు, ఇది జరిగిన కథ. నేనే కథ అల్లలేదు, కథ నిజం. ఏంటి జరిగిన కథ? ఒకసారి పోలీసులకు ఒక కొత్త రకమైన నేరం రిపోర్ట్ అయింది. ఐ థింక్ హైదరాబాద్లోనే అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. సో ఈ రిపీటెడ్గా కంప్యూటర్ ఉండేటువంటి ఆఫీసుల్లో, షాపుల్లో, ఇలాంటి వాటిల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. జరిగి ఆ కంప్యూటర్స్ లోపల ఉండేటువంటి మదర్ బోర్డులు, ఇలాంటి వాల్యుయబుల్ కాంపోనెంట్స్ను దొంగతనం చేసి మళ్ళీ ఏమీ తెలియకుండా ఆ కంప్యూటర్ క్లోజ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు దొంగ. మార్నింగ్ ఆ కంప్యూటర్ వాడేవాడు వచ్చే వరకు సిస్టమ్ ఆన్ చేస్తే ఆన్ కాదు. ఏమైందబ్బా అని చూస్తే లోపల మదర్ బోర్డు మాయమవుతుంది, ఇంకోటి మాయమవుతుంది. అది కూడా చిన్న చిన్న కాంపోనెంట్లు ముట్టుకోవడం లేదు, కీబోర్డులు పట్టుకొని పోవడం లేదు, మౌజులు పట్టుకొని వెళ్ళిపోవడం లేదు. చాలా లోపలికి కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో చాలా కీలకమైన బాగా వాల్యుయబుల్ కాంపోనెంట్స్ మాత్రమే తీసుకెళ్తున్నారు. సో ఇలా ప్యాటర్న్, దొంగతనాలు కూడా ప్యాటర్న్ చూస్తారు. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్సే కాకుండా ప్యాటర్న్. ఎక్కడ జరుగుతుంది అంటే కంప్యూటర్ షాపులో జరుగుతుంది, బాగా కంప్యూటర్లు ఉండే ఆఫీసులో జరుగుతుంది. సో పోలీసులు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఎలాగో ఆ దొంగను పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సహజంగా పోలీసులు ఏమడుగుతారు, అరే ఎన్ని దొంగతనాలు చేశావు, ఎక్కడెక్కడ చేశావు, ఎంత విలువ కలిగినటువంటి వాటిని దొంగతనం చేశావు, దొంగతనం చేశాక ఎక్కడికి వీటిని అమ్మావు, ఇలా పోలీసులు వరుస పెట్టి క్వశ్చన్ అడుగుతారు. ఆగండి సార్ అన్నట్టు దొంగ. సార్ మీరు అలా వరుస పెట్టి అడిగితే నా సమాచారం నేను వెంటనే చెప్పలేను, కానీ మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అన్నట్ట. పోలీసులకు తల తిరిగిపోయింది, వీడేం దొంగ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్తున్నాడు. మీకు సార్ సిస్టమ్ నాకు యాక్సెస్ ఇస్తే నేను మీకు ఏ శ్రమ లేకుండా మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను సార్ అన్నాడు. అయితే వెంటనే ఆ సబ్ ఇన్స్పెక్టర్ లేసి, అరే వాడరా ఈ సిస్టమ్ చలో అన్నాడట. నెట్ కనెక్షన్ ఉందా సార్ అన్నట. ఉంది. వెంటనే వాడు జీమెయిల్ ఓపెన్ చేసి, వాడు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకున్నాడు. అందులోకి ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేశాడు, తీసుకున్నాడు. ఆ ఎక్సెల్ షీట్ తీసుకొని అందులో చాలా నీట్గా, సైంటిఫిక్గా, మెటిక్యులస్గా నోట్ చేసి ఉన్నాయి. సీరియల్ నెంబర్, డేట్ ఆఫ్ థెఫ్ట్, దొంగతనం జరిగిన రోజు, ప్లేస్ ఆఫ్ థెఫ్ట్ ఎక్కడ జరిగింది, అందులో ఏమి తీసుకెళ్లారు, ఐటమ్స్ స్టోలెన్, మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్, ఇట్లా ఏదైనా కానివ్వండి, దాని ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ద స్టోలెన్ థింగ్స్ ఎంత ఉండవచ్చు, అది ఎక్కడ, వెదర్ డిస్పోజ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో, ఇఫ్ డిస్పోజ్ ఎక్కడ డిస్పోజ్ చేశారు, డిస్పోజ్ చేసినప్పుడు ప్రైస్ ఎంతకు డిస్పోజ్ చేశారు, ఇలా ఓవరాల్గా లాస్ట్కు మిస్సెలేనియస్ కామెంట్స్, ఇంకేమైనా ఉందా, మళ్ళీ ఈ ప్లేస్కు మళ్ళీ వెళ్తే ఉపయోగం, వెళ్ళకపోతే ఉపయోగం, సమయం వృధా అయింది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని పక్కన కామెంట్స్. సో ఈ ఎక్సెల్ షీట్ను వాడు ఆ దొంగ కంప్యూటర్ తీసి గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి తీసి డెస్క్టాప్ మీద పెట్టుకోవడానికే పక్కన నిలబడి చూస్తున్న పోలీస్ అధికారికి తల తిరిగిపోయింది, వీడేం చేస్తున్నాడు రా అని. వెంటనే వాడు ఆవేశపలకి పెట్టారు, సార్ ఆగండి సార్, కొద్దిగా సమయం ఇస్తే, మీరు నన్ను నిన్న పట్టుకున్నారు, అప్పటికే నేను 3 దొంగతనాలు చేశాను, అంతకు ముందు రోజు కూడా 2-3 చేశాను, కానీ ఇవన్నీ ఇంకా ఎంటర్ కాలే ఎక్సెల్ షీట్లో, అవన్నీ అప్డేట్ చేసి మీకు ఫుల్ ప్రూఫ్గా ఇస్తాను, గివ్ మీ జస్ట్ 10-15 minutes టైం అని అని ఒక 10-15 నిమిషాల్లో మొత్తం నీట్గా అన్నీ అప్డేట్ చేసి లాస్ట్కు ఆ చివరి దొంగతనం వీడు పట్టుకున్నప్పుడు అందులో కామెంట్స్లో కాట్ బై పోలీస్ నౌ, జస్ట్ నౌ అని రాసి ఆ ఎక్సెల్ షీట్ చేతులు పెట్టాడట. ఇది చూసి పోలీస్ అధికారి మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఎంతమంది మా దగ్గర ఉద్యోగులకు కూడా ఇంత పర్ఫెక్ట్గా టెక్నాలజీ ఉపయోగించడం రాదే,
వీడిన దొంగ మరొకటి తెలివైన దొంగ కనుకనే కంప్యూటర్ ఓపెన్ చేయగలిగాడు, మదర్ బోర్డులు తీసుకెళ్ళగలిగాడు, అన్నీ చేసుకోగలిగాడు కదా. అంటే మనిషి దొంగ తెలివైన వాడై ఉంటాడు డెఫినెట్గా. చాలా సందర్భాల్లో దొంగ మన సమాజంలో ఉండే ఎవరేజ్ ఇంటెలిజెన్స్ కన్నా హయ్యర్ లెవెల్ ఉంటుంది. ఎవరేజ్ ఇంటెలిజెన్స్ కన్నా లోయర్ లెవెల్ ఉంటే దొంగ దొరికిపోడా, మీకు ఈజీగా దొరికిపోతాడు. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మనకు? మనం చాలామంది మెరిటోక్రసీ వైపు ఆలోచిస్తుంటాం. నేను ఈ కథ చెప్పడానికి కూడా కారణం ఉంది. చాలామంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఫ్యామిలీస్ కానీ, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కరిక్యులం, మీరు ఈవెన్ కంపెనీలు, వ్యవస్థలు అన్నీ కూడా ఒక దాని మీద ఫోకస్ చేస్తుంటాయి. దాన్నే మనం మెరిటోక్రసీ అంటాం. సో ఈ మెరిటోక్రసీ బాగా పెరిగింది, ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతున్నాం. సో మెరిట్ అనేది చాలా కీలకం. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. ఒక ఇండివిజువల్ ప్రొడక్టివిటీ రీత్యా చూసినా, ఒక కంపెనీకి అతను చేసే కంట్రిబ్యూషన్ రీత్యా చూసినా డెఫినెట్గా మెరిట్ ఈజ్ రిక్వైర్డ్. ఫ్రమ్ ఎ సోషల్ యాంగిల్, ఫ్రమ్ ఎ లార్జర్ సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మెరిట్ అనేది ఒక్కటే సరిపోదు. మెరిట్కు అదనంగా ఉండాల్సింది ఏంటంటే ఒక సోషల్ పర్స్పెక్టివ్, ఒక తెలివి ఉంటే సరిపోదు. ఆ తెలివికి ఒక సామాజిక స్వభావం ఉండాలి, ఒక కాంటెక్స్ట్ ఉండాలి, పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ నేర్పకపోతే చాలా తెలివైన వాడై సమాజానికి కంటకుడుగా మారతాడు. ఇప్పుడు మన టెక్నాలజీలో చూస్తున్నాం కదా, డ్యూయల్ యూస్ టెక్నాలజీ ఒకటే, న్యూక్లియర్ సైన్స్ ఒకటే. దాన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయితే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే టెక్నాలజీ, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, అక్రమ అవయవాల తరలింపుకు పాల్పడేవాడు కూడా ఒకే రకమైన వైద్యుడే. అంటే నాలెడ్జ్ విషయంలో, టాలెంట్ విషయంలో ఇవాళ అనేక రకాలైనటువంటి పనులకు తెలివి ఒకటే, కానీ ఆ తెలివికి ఒక పర్పస్, ఒక పర్స్పెక్టివ్, ఒక సోషల్ కన్సర్న్ ఆడైనప్పుడు ఆ తెలివి ఏ రకంగా ఉపయోగపడుతుందని. ఇటీవల మనం అమెరికాలో జరిగిన బాంబు దాడులు చూసాము. మరి తెలివి తక్కువడా, ఆయన ఉన్మాద, ఈజ్ నాట్ జస్ట్ అ ఫెనాటిక్, ఉన్మాదే కాదని ఎవరు అన్నారు. కానీ అజ్ఞానంతో ఛాందసవాదంలో ఉన్నవాడు కాదు, బాగా నాలెడ్జ్ ఉన్నవాడు. ఈజ్ ఇన్ కంప్యూటర్ స్పెషలిస్ట్, హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్ ఇన్ అమెరికన్ ఆర్మీ. అమెరికన్ ఆర్మీలో కంప్యూటర్ స్పెషలిస్ట్గా పనిచేసిన వ్యక్తి వాడు భయంకరమైన ఐసిస్ ప్రభావానికి లోనై యాక్ట్ ఆఫ్ టెర్రర్కు పాల్పడ్డాడు. అందువల్ల ఇవాళ బ్యాంక్ ఫ్రాడ్లను చేసి పెద్ద పెద్ద వాళ్ళు అర్షద్ మెహతాలు, కేతన్ పరేఖ్లు, స్టాక్ బ్రోకర్లు, స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? దే ఆర్ హైలీ టాలెంటెడ్. సైబర్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు, సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్ చేయాలంటే షుడ్ బి వెల్ వర్స్ విత్ టెక్నాలజీ. అందువల్ల మనకు ఈ దొంగతనం చెప్తున్న విషయం ఏంటంటే తెలివి, మెరిట్ ఒక్కటే సరిపోదు. మన బిడ్డలకు కావచ్చు, మన స్కూల్లో పిల్లలకు కావచ్చు, మన కాలేజీలో విద్యార్థులకు కావచ్చు, ఆ మాటకైతే సమాజం న్యూ జనరేషన్కి కావచ్చు, మన ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో చెప్పాల్సింది కావచ్చు. నాట్ జస్ట్ హార్పింగ్ ఓవర్ మెరిట్, మార్కులు, టాలెంట్, నాలెడ్జ్, మెరిట్, కాంపిటీషను, ర్యాంకులు, ఇవి మాత్రమే కాదు. ఆ నాలెడ్జ్కి ఒక పర్పస్ ఉండాలి, ఆ నాలెడ్జ్కి ఒక సోషల్ కన్సర్న్ ఉండాలి, ఆ నాలెడ్జ్కి ఒక మానవీయ స్వభావం ఉండాలి, ఒక దార్శనికత ఉండాలి. ఇవేవీ లేకుండా ఇఫ్ యు క్రియేట్ మెరిట్, దట్ మెరిట్ ఈస్ పర్హాప్స్ మోర్ డేంజరస్. ఇవన్నీ ఉండి మెరిట్ క్రియేట్ చేస్తే ఆ మెరిట్ లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది, లేకపోతే లోక వినాశానికి ఉపయోగపడుతుంది.